హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే బగారా రైస్ అండ్ విత్ చికెన్ కర్రీ చూద్దాను. ఫస్ట్ అయితే చికెన్ కర్రీ చేద్దాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక బటర్ అయితే నేను ఒకటి వేసుకున్నాను అండి. అమూల్ బటర్ అని ఉంటుంది కదా, అది ఒకటైతే వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. కూర మాత్రం మీకు మస్తు టేస్ట్ వచ్చింది ఆ బటర్ వల్ల. ఆ బటర్ వేసుకొని ఆ బటర్ కొంచెం కాగిన తర్వాత మొత్తం అయిన తర్వాత కొంచెం అవి మసాలా దినుసులు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత వెల్లిపాయ వేసుకోవాలండి. సారీ అండి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఆనియన్స్ వేసుకున్న తర్వాత వాటిని మంచిగా ఫ్రై చేయాలండి. మంచిగా ఆరెంజ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసిన తర్వాత మనం చూస్తే ఇట్లా రావాలి. కొంచెం తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మంచిగా ఆనియన్ తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి ఆనియన్లో. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం పచ్చివాసన పోయి మగ్గిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకొని కలిపిన తర్వాత అవి కొంచెం మగ్గటానికి టైం పట్టింది మగ్గించుకొని తర్వాత చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకొని కలపాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి, సారీ అండి. కొంచెం తర్వాత వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా మగ్గాలండి చికెన్లో మీరు కొంచెం బటర్ వేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందంటే అండి, అంత టేస్ట్ ఉంటుంది అనమాట. మనం అసలు అంత బాగుంటుంది. వేసుకున్న తర్వాత చికెన్ కూడా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకొని దాంట్లోనే కారంతో పాటు నేనైతే మసాలా వేసేస్తానండి. మసాలా వేసేసుకొని మసాలాని మంచిగా అన్నీ పట్టేటట్టు కలిపి మూత పెట్టేసుకొచ్చేపు మగ్గిన తర్వాత మంచిగా కొత్తిమీర కొరియాండర్ మంచిగా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని మంచిగా కలిపేసి మంచిగా దాన్ని కొంచెం మంచిగా ఉంచేసుకొచ్చేపు తీసేస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు మాత్రం ఒకసారి ట్రై చేయండి. పక్కా మీరు వీటితో సూపర్ ఉంటుందండి. ఇప్పుడు మనం బగారా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి. గీ టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుందండి. మస్తు టేస్ట్ వచ్చింది అనమాట. ఇదే మీకు బగారా ముద్ద కాకుండా ఉండటానికి. తర్వాత బగారాకి కావాల్సిన సామాన్లు అన్నీ వేసుకోవాలండి. వేసుకొని మంచిగా అవి రోస్ట్ అవ్వాలి. గీ వేసుకుంటే మనకి అన్నం అనేది ముద్ద కాదనమాట. మంచిగా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత క్యాషూ నట్స్ వేసుకోవాలండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదండి. వేసుకున్న తర్వాత అవి కూడా మంచిగా మంచిగా బ్రౌనిష్ కలర్లో వేగుతాయండి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌనిష్ కలర్ వేసుకొని మెయిన్ పార్ట్ ఏంటంటే పుదీనా కొత్తిమీర మాత్రం తాలింపులో వేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది బగారా టేస్ట్. కొంతమంది నీళ్ళు కాగినాక వేసుకుంటారు, కాకపోతే ఇందులో వేసుకోండి, సూపర్ ఉంటుందండి. తర్వాత నేను 2 గ్లాస్ బియ్యానికి 4 గ్లాస్ వాటర్ వేసానండి. కాకపోతే ఆ క్లిప్ కూడా మిస్ అయింది. నేను 2 గ్లాస్ చూపించాను, అట్లా వేసుకోండి. ఆ గ్లాస్తో వేసుకొని తర్వాత సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టిన తర్వాత అన్నం పొంగి వచ్చిన తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత మంచిగా బియ్యం వేసేసుకొని బియ్యాన్ని ఎక్కువ కలపొద్దండి. కలిపితే మాత్రం ఇరిగిపోతాయి. ఒక్కసారి అలా అని మూత పెట్టేస్తే బాగుంటుంది. మీరు మూత పెట్టేసిన తర్వాత మంచిగా ఎక్కువసేపు కలపొద్దు. కలిపితే మాత్రం అవి ఇరిగిపోతాయి అన్నమాట. మూత పెట్టేసి కసిపు ఉంచి తర్వాత ఇట్లా తెరులుతున్నప్పుడు కొంచెం చూసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మసాలా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మసాలా వేసుకున్న తర్వాత కలిపి మళ్ళీ ఒకసారి చిన్నగా కలపండి. మీరు వేరే కట్టె పెట్టకండి. మసాలా పెట్టిన తర్వాత ఇట్లా మొత్తం ఎసరంతా కొంచెం పోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత వేయండి, ఉడికేసిద్దండి. సూపర్ టేస్ట్. మీ టిప్స్ అన్నాను కదా ముద్దకు కాకుండా, ఏంటంటే ఇట్లా ఉడికిన తర్వాత మీకు కలర్ ఉంటే కలర్ కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. కలర్ వేసుకొని కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ లాగా వేసుకొని మీరు వేడిగా ఉన్నప్పుడే మీరు దాన్ని అన్నాన్ని కలిపేసేయండి. వేడిగా ఉన్నప్పుడే అన్నాన్ని ఇట్లా గెల్లగీయండి. అప్పుడు మనకి అన్నం అనేది ముద్ద కాదనమాట. మీరు ఎక్కడైనా చికెన్ బిర్యానీ షాపులలో చూసినట్టయితే వాళ్ళు ఉడకంగానే గంటె తీసుకొని ఇట్లా కొడతారనమాట. అంటే అన్నాన్ని అంతా గెలుగుతారు. ఎందుకంటే అన్నంలో ఉండే తేమ అనేది పట్టేసుకొని ముద్దగా అవుతుంది అనమాట. అదే ఉడకంగానే మనం అట్లా గిల్లగించుకున్నాం అనుకోండి, మనకి ముద్ద కాదనమాట. మా పిల్లలు కూడా ఈరోజు సండే రోజు బాగా ఎంజాయ్ చేశారండి. బాగుంది అసలు బగారా అండ్ చికెన్ కర్రీ ఇలా బాగా టేస్ట్గా వచ్చిందండి.
అస్సలు సూపర్ ఉందని చెప్పారు. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంకెన్నో వాటితో వీడియోస్తో మీ ముందుకు వస్తానని కోరుకున్నాను. బాయ్ అండి.